హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ అతి ముఖ్యమైన తాజా సమాచారం విడుదల. పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు అంటే మన పెన్షనర్స్ విషయానికి వస్తే వారికి ఎదురయ్యే ప్రతి చిన్న సమస్య కూడా అత్యంత ప్రాధాన్యత కలిగినదే. ఎందుకంటే వారు తమ జీవిత కాలమంతా ప్రభుత్వ సేవలో అంకితం చేసి ఇప్పుడు వయసు పైబడినటువంటి జీవన సంధ్యా సమయంలో ఉన్నారు. ఈ వయసులో ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుందో, ఏ అత్యవసర పరిస్థితి వస్తుందో ఎవరికి తెలియని ఆందోళనకరమైన పరిస్థితి నెలకొంది. అయితే గత 2 సంవత్సరాలుగా కాలాన్ని మనం నిశితంగా గమనిస్తే ఎంతోమంది వృద్ధులు తమకు రావాల్సినటువంటి బకాయిల సొమ్మును కళ్ళు చూడకుండానే కనీసం ఆ డబ్బును తమ వైద్య అవసరాలకు కూడా వాడుకోకుండానే మరణించడం నిజంగా అత్యంత దారుణము మరియు బాధాకరము. అందుకే పెన్షనర్ల సమస్యలను కేవలం ఫైళ్ల రూపంలో కాకుండా మానవీయ కోణంలో ప్రత్యేకమైనవిగా భావించి వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతున్నారు. వారి ప్రధాన డిమాండ్లలో ఆర్థికపరమైనవి అత్యంత ముఖ్యమైనవి. ఎందుకంటే పెరిగిన ధరల వల్ల వారి నెలవారీ ఖర్చులు భారీగా మారాయి. ముందుగా సిపిఎస్ విషయానికి వస్తే వాస్తవానికి 2023 జూలై 1వ తేదీ నుండి 12వ పిఆర్సీ కమిషన్ వేసి అమలు చేయాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఆ ప్రక్రియ అనేది ప్రారంభం కాలేదు. ఈ యొక్క జాప్యం వల్ల పెన్షనర్లు కొత్త పే స్కేల్స్ ప్రయోజనాన్ని కోల్పోతున్నారు. పిఆర్సీ రిపోర్టు రావడానికి సమయం పడుతుంది కాబట్టి ఆలోపు ఆర్థిక ఊరటనిచ్చేందుకు మధ్యంతర భృతి ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ను వెంటనే ప్రకటించాలని వారు డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా 11వ పిఆర్సీలో గత ప్రభుత్వం అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను 3% మేర తగ్గించిందనమాట. సో యాక్చువల్గా 7%కి 10%, అలాగే 15%ని 12%కి అయితే తగ్గించింది. ఈ తగ్గించిన 3% మేర వృద్ధులకు పెద్ద దెబ్బ. ఈ ఏక్యూపీని పాత పద్ధతిలో అంటే 70 సంవత్సరాలు నిండిన వారికి 10%, 75 సంవత్సరాలు నిండిన వారికి 15% అదనపు పెన్షన్ ఇప్పించాలని వారు లేఖ ద్వారా కోరుతున్నారు. వయసు పెరిగే కొద్దీ వైద్య ఖర్చులు పెరుగుతాయి కాబట్టి ఈ అదనపు మొత్తం వారికి ఎంతో ఆసరాగా ఉంటుంది. ఇక డిఆర్ బకాయిల విషయానికి వస్తే పెన్షనర్లకు రావాల్సిన బకాయిల చిట్టా చాలా పెద్దదిగా ఉంది. 2019 జనవరి మరియు జూలై, అలాగే 2020 జనవరి, జూలై, 2021 జనవరికి సంబంధించి 3 విడతల డిఏలను కరోనా కష్టకాలంలో సాకుతో నిలిపివేశారనమాట. అవి ఇప్పుడు ఎప్పుడు వస్తాయో రాదో తెలియని అనిశ్చితి నెలకొంది. సో ఈ అనిశ్చితిలో పెన్షనర్స్ ఉన్నారు. కానీ ఇవి వారి న్యాయబద్ధమైన హక్కులు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024 జూలై నుండి మొత్తం 2026 వరకు కూడా వరుసగా 5 డిఏలు అయితే పెండింగ్లో ఉన్నాయన్నమాట. ఈ బకాయిలను ఒకేసారి ఇవ్వడం ప్రభుత్వానికి కష్టమైతే కనీసం దశల వారీగా ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో అయినా చెల్లించాలని వారు కోరుతున్నారు. ముఖ్యంగా జియోఎంఎస్ నెంబర్ 63 ప్రకారంగా రావాల్సిన 10%, అలాగే ఆగస్టు నాటికి రావాల్సిన మరొక 30%, మొత్తం కలిపి 40% డిఏ బకాయిలు రావాల్సింది. వాటిని వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు. మరొక ప్రధాన సమస్య 11వ పిఆర్సీ బకాయిలకు సంబంధించింది. 2020 ఏప్రిల్ నుండి 2021 డిసెంబర్ వరకు ఉన్న పిఆర్సీలను ఇప్పుడు వరకు చెల్లించలేదు. సో ఈ బకాయిలన్నింటినీ లెక్కగట్టి కనీసం వారి పేసిప్లో అయినా నమోదు చేయాలని కోరుతున్నారు. ఎందుకంటే ఒకవేళ పెన్షనర్ మరణిస్తే వారి కుటుంబ సభ్యులు లేదా వారసులకు ప్రభుత్వం నుండి ఎంత సొమ్ము రావాలో తెలియని అయోమయం నెలకొంది. సో పేసిప్లో రికార్డు ఉంటేనే వారు ఆ డబ్బులను క్లెయిమ్ చేసుకోగలరు. అలాగే పీపీఓల ప్యూరిఫికేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేయడం ద్వారా ఫ్యామిలీ పెన్షనర్స్ యొక్క పుట్టిన తేదీ వివరాలు సరిగ్గా నమోదవుతాయి. తద్వారా 70 ఏళ్ళు దాటాక అదనపు పెన్షన్ పొందే అవకాశం అనేది కలుగుతుంది. ఇక మరణించిన పెన్షనర్ల వారసులకు ఇచ్చే మట్టి ఖర్చులు, డెత్ రిలీఫ్ను పాత పద్ధతిలో 1 నెల పెన్షన్ మొత్తంగా పునరుద్ధరించాలని కోరుతున్నారు. ఇక కుటుంబ పెన్షన్ నిబంధనల విషయంలో కూడా కొన్ని మార్పులు అయితే
కోరుతున్నారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా పెన్షనర్లు అయ్యి మరణిస్తే వారి పిల్లలకు వచ్చేటటువంటి 2 పెన్షన్లు మొత్తం కూడా 27,830 రూపాయలకు మించరాదు అనే నిబంధన వల్ల చాలామంది నష్టపోతున్నారు. ఈ పరిమితిని సవరించాలని వారు కోరుతున్నారు. అలాగే యూజీసీ స్కేల్స్ పొందే కళాశాల అధ్యాపకులకు నిలిపివేసిన అదనపు పెన్షన్ ప్రయోజనాన్ని కూడా మళ్ళీ కల్పించాలని చెప్పేసి, అలాగే గ్రాట్యుటీ పరిమితిని 16 లక్షలకు పెంచిన ప్రయోజనం ఏదైతే 11వ పిఆర్సీ అప్లికబుల్ అవుతుందో 2020 ఏప్రిల్ 1వ తేదీ నుంచే వర్తింపు చేయాలని కోరుతున్నారు. అలాగే సివిపి కమ్యూటేషన్ రికవరీ కాల పరిమితిని ఇతర రాష్ట్రాలైనటువంటి గుజరాత్, ఒరిస్సా తరహాలో 12 సంవత్సరాలు లేదా 13 ఏళ్లకు తగ్గించాలని కోరుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం 15 ఏళ్ల పాటు రికవరీ చేయడం వల్ల పెన్షనర్స్ ఆర్థికంగా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. పెన్షనర్ల కుటుంబంలో వితంతులైన లేదా విడాకులు పొందిన కుమార్తెలు ఆధారపడి ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం తరహాలో రాష్ట్రంలో కూడా వారి పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. మున్సిపల్ రిటైర్డ్ ఉద్యోగుల సివిపి మంజూరు అధికారాన్ని ఆయా జిల్లాల ఆడిట్ అధికారులకు బదిలీ చేస్తే కాలయాపన తగ్గుతుంది. అలాగే క్లాస్ 4 పెన్షనర్ల హెడ్ అకౌంట్స్ను 010 పద్దు కిందకి మార్చడం ద్వారా వారికి అన్ని సౌకర్యాలు అందుతాయని కోరుతున్నారు. ఫ్యామిలీ పెన్షన్ కాలపరిమితి కూడా గతంలో ఉన్నట్లుగా 7 సంవత్సరాల వరకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆర్థిక అంశాలతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా పెన్షనర్లను వేధిస్తూ ఉన్నాయి. ఆరోగ్య భద్రతకు సంబంధించి ఈహెచ్ఎస్ కార్డులపై ఎటువంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండా క్యాష్లెస్ పూర్తి స్థాయి వైద్యం అందేలాగా చూడాలని కోరుతున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా దీనిని మరింత మెరుగుపరచాలని, వైద్య ఖర్చులు పెరిగిన నేపథ్యంలో స్లాబ్ రేటును 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచాలని చెప్పేసి విన్నవిస్తూ ఉన్నారు. ఆధునిక చికిత్సలైనటువంటి రోబోటిక్ సర్జరీలు మరియు మోకాలు మార్పిడి టీకేఆర్ ప్రొసీజర్లను కూడా ఈహెచ్ఎస్లో చేర్చాలని కోరుతున్నారు. నిలిచిపోయిన మెడికల్ రీయింబర్స్మెంట్ సౌకర్యాన్ని వెంటనే పొడిగించాలని మరియు జిల్లా స్థాయిలో బిల్లుల ఆమోద పరిమితిని ₹1,00,000 వరకు పెంచాలని కోరుతున్నారు. ఎయిడెడ్ విద్యా సంస్థల రిటైర్డ్ ఉద్యోగులకు కూడా త్వరితగతిన మెడికల్ బిల్లులు మంజూరు చేసేలాగా చర్యలు తీసుకోవాలని వారైతే కోరుతూ ఉన్నారు. అయితే చివరగా ఇతర అంశాల విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పెన్షన్ వ్యాలిడేషన్ యాక్ట్ వల్ల ఓపీఎస్ లబ్ధిదారులు బేసిక్ పెన్షన్ రివిజన్ కాకుండా అలాగే ఆగిపోయే ప్రమాదం ఉంది అని దానిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని అయితే ఈ మేరకు కోరుతున్నారు. పెన్షన్ సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, అలాగే ఇల్లు లేని రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఇంటి స్థలాలను కేటాయించాలని వారు విన్నవిస్తూ ఉన్నారు. తమ సంఘం భవనంపై ఆస్తి పన్ను రద్దు చేయాలని మరియు అమరావతిలో భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని కోరుతున్నారు. తమ శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపడానికి ప్రభుత్వం తమ సమస్యలను త్వరితగతిన పరిష్కరించి వృద్ధుల జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పేసి పెన్షనర్లు ఈ సందర్భంగా ఆశావహంగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు.